తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పుడు నుండి అలవాటు చేసుకోండి. ఈరోజు అయితే నేను పచ్చిమిర్చి టమాటాతో మంచి పచ్చడి చేస్తున్నాను. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక చుక్క కూడా నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు, లేకుంటే నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నూనె లేకుండా చేస్తాను. ఇప్పుడు నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఈ వాటర్లో వేసేసుకుందాము. 2 టమాటాలు మంచిగా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. వీటి తొడిమలు అనేవి తీయకుండానే ఉడికించుకోవాలి. తీస్తే ఏంటంటే వాటర్ అనేవి లోపలికి పోతాయి. ఇవి అయిపోయిన తర్వాత తొడిమలు తీసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని అయితే ఉడికిస్తున్నాను. ఇంకో సైడ్ అయితే ఒక కంచెడు పెట్టుకొని పల్లీలు అయితే ఏం చేసుకుందాము. ఇది కొంచెం వేడవ్వాలి. వేడిన తర్వాత పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి. వీటిని అయితే లో ఫ్లేమ్లో వేయించుకుందాము. కొన్ని పల్లీలు వేస్తున్నాను. మీరు ఇంకొంచెం కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. పల్లీలు లేకుండా కూడా చేసుకోవచ్చు, ఓన్లీ పచ్చిమిర్చి టమాటాతో. కానీ పల్లీలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. అందుకోసమని నేను లైట్గా కొన్ని పల్లీలు వేస్తున్నాను. వీటిని ఇట్లా దోరగా వేయించుకుందాము. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే ఈ గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనమైతే ఎల్లిపాయలు తొక్క తీసుకుందాము. ఒక 4 ఎల్లిపాయలు సపరేట్గా, ఇవి సపరేట్గా. ఇవేమో ఇందులో వేయడానికి, ఇవేమో తాలింపులకు సపరేట్గా మనం తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే మూత తీసి చూద్దాము ఉడికినాయో లేవో. సగం వరకు అయితే ఉడికాయి. ఇంకో కొంచెం కలర్ మారాలి. కలర్ మారితే ఉడికినట్లు. వీటిని ఎల్లిపాయలు పల్లీలను అయితే మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉడికినాయో లేదో చూద్దాము. ఉడికిపోయాయి, చూసారా? కలర్ అనేది చేంజ్ అయింది. టమాటాలు పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ వాటర్ని వడబోసుకొని వీటిని అయితే కొంచెం సేపు చల్లారనిద్దాము. ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇవి ఆరిన తర్వాత పచ్చిమిర్చి తొడిమ తీసి ఇందులో వేసుకోవాలి. 2 టమాటాలు కూడా వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఈ విధంగా అయితే అవుతుంది, చూసారా? ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక టమాటా వేసుకోండి. లేదనుకుంటే ఇంకా గట్టిగా కావాలనుకుంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కూడా తినొచ్చు. పోపు వేసుకోవద్దు, నూనె వాడద్దు అనుకుంటే ఇలా కూడా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే దీన్ని తాలింపు వేస్తాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గంజిలోనే మంచిగా కడుక్కొని దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎల్లిపాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలనుకుంటే ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. అంతే, ఆఫ్ చేసుకొని ఆయిల్ను ఇందులో పోసేసుకుందాం. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. వెరీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. ఇంకా కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2 పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారా మనం పచ్చడి ఎలా ఉందో? మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పల్లీల పచ్చడి, పచ్చిమిరపకాయలు పచ్చడి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.